నమస్కారం మనీ మాటలు మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం ఉంది. ఇవాళ గోల్డ్ మళ్ళీ పెరిగింది. ఇంక 2 రోజుల ముందేమో ఆల్మోస్ట్ ఏమో రూ. 4,400 అమౌంట్ పెరిగింది. జీకి మనం థాంక్స్ చెప్తూ ఆల్రెడీ మనకి రూ. 1000 చెక్ ఇచ్చారు మనకి. అలాగ కలిపి కలిపి రూ. 13,780కి గోల్డ్ ఎళ్ళింది. రూ. 250 పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ 15,000 భయంకరంగా పెరిగింది. ఒక రూ. సిల్వర్ ఏమో పెరిగిందని చెప్తున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్ 2,7,000 ఉంది సిల్వర్. మీరు అమ్ముతారు ఎంత 2,7,000కి అమ్ముతారు సిల్వర్. గోల్డ్ ఏమో ఏంటంటే ఓపెన్ బ్రీచ్ చేసి $4,260 డాలర్స్‌కెళ్ళింది. బ్లెంక్ హెడెడ్ కూడా ఉంది. క్రిప్టో ఏమో $95 ఉంది. నిఫ్టీ ఏమో మనకి కింద నేల వస్తుంది. అప్పుడే +7 ఉంది. బ్యాంక్ నిఫ్టీ 211 పాయింట్‌లో ఉంది. ఫార్మా 0.7 ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ అన్నీ ఏమో 120 ఉంది. ఈ కారణంగా బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ పెంచి ఉంచారు. ఇవాళ మనకు ఒక హ్యాపీ న్యూస్. తన మీద ఇవాళ నిన్న పెరిగింది, ఇవాళ కూడా పెరిగింది. మనం 2,000 ఓకేలే. కర్ణాటక బ్యాంక్ ఏమో 2.7% పెరిగి 300 మీదకి ఎదిగిపోయింది ఇప్పుడు. దానివల్ల ఇప్పుడు ₹5కి ₹70 కింద చేసిన అందరికి ఒకే ఖుషి అది. ట్రేడర్ హ్యాపీ ఉంటారు. సిప్లా 1.7 ఇలా రీజన్స్ ఏమో హీరో మోటార్ కాపర్ ఇన్క్యూబిటీ కానీ ఇవన్నీ వస్తుంది. ఇవాళ ఏంటి న్యూస్ అని చూద్దాం మనం. ఇరాన్ ఒక చేతులను వదిలేసి 2-4 మాసాలు మని ఒక సెపరేట్ దారిని రెడీ చేశారు. ఆ రోడ్డుకి ఏమో ఒక పెద్ద ఫీజు ఇవ్వాలి. ఇరాన్ సగం తింటది, లేకపోతే ఒమాన్ సగం తింటది. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ వాళ్ళని తెలుస్తుంది. 20% ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ సూపర్ అది దీని దూకెళ్తుంది. గోల్డ్ ఏమో ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఓకే. ఫెడరల్ రేట్ పెంచరు. దీంట్లో సంతోషం ఎదుర్కొన్నంతనే ఉంది. అది కూడా కాదు. సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్‌లోని 51 టన్స్ గోల్డ్ కొన్నారు. అది జూన్ నెలలో మాత్రం ఒకటి. ఇంకా పోలాండ్ ఏమో చైనా 15 టన్స్. కొరియాలో 4 టన్స్. అలాగని చూసి టోటల్ 120 టన్స్. మొదట 6 మాసాల్లో కొన్నారు. ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా అండ్ టర్కీ ఈయనందరూ అమ్మారు. వీరు కొన్నారు. నెట్ 120 టన్స్ ఎక్స్ట్రా తీసుకున్నారు. నెక్స్ట్ అవుతుందని ఎల్‌పీజీ రేట్ అనేది ప్రస్తున్నారు గవర్నమెంట్ అని అమ్మానని consumer tax వేసి totally the most రేట్ పెంచి ఫ్యూయల్ అండ్ కూలర్స్‌కి లిఫ్ట్ చేస్తాం. స్ట్రాటజిక్ ఫ్యూల్స్ ఫోరస్ అంటే ఏవన్ కంపెనీ హెల్ప్ చేయడానికి ఇండియా స్ట్రాటజిక్ అనామానికి పవర్స్ కాస్ట్ డబ్బులు తీసుకోకుండా డొమెస్టిక్ పొజిషన్ అంటున్నా ₹15 పెంచడం అన్నది ఒక ప్లాన్ వేశారు. ఆర్‌బీఐ ఎన్ఆర్ఎస్ అని $40 బిలియన్ తీసుకున్నారు. అది రూపీకి సపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది ఒకవేళ ఎవరినో లేకుండా పోయిందంటే వాటికి మించి మిగతా డబ్బులు వస్తుందని మనకు తెలియదు. ఆర్‌బీఐ ఏం చెప్తున్నారంటే అండ్ టాటా సన్స్ ఎన్‌బీఎఫ్‌సి సంయుక్తని చూస్తాం. అలాగని చెప్తున్నారు. లేదు కన్ఫర్మ్ కాదు. హాప్ ఇండియా ఏం చెప్తున్నారంటే ఎయిర్ ఇండియా ఏం చెప్తున్నారంటే ఈథియోపియన్ ఎయిర్‌వేస్‌కి ఒక నోట్లో తిరిగిపోయిన ఒక పేరుంది. అండ్ ఇప్పుడు ఈథియోపియన్ ఎయిర్‌వేస్ హెగ్గుదన్నారు. ఓన్లీ సీఈఓ అని ఎంపీగా చేస్తున్నారు. 1 మాసం ఉతికిచ్చేస్తారని నమ్ముతున్నాను. ఇంకా మెంటల్ ఆన్ చేస్తారు. ఆపరేషన్ ఎఫిషియన్సీ తెస్తారు. మాట్లాడుతున్నా వేదాంత అల్యూమినియం 14,000 కోట్ల తన సపరేట్‌గా అప్పు తీసుకున్నాడు. ఇది రూపీలోన. ఇది లేకుండా మన మిగతా లోన్ కూడా ఉంది. ఇదేమో AA+. 8% రేట్‌కి డబ్బు అప్పు తీసుకున్నారా. దీనివల్ల వేదాంత ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. ఢిల్లీ హైకోర్టు ఏమో నాట్ పోకుండా వాంట్ రిస్క్ పేటెంట్ డిస్ప్యూట్ ఉంది. అదంటే ఏంటంటే ఒక ఇది ఇష్యూనేమో నోటీస్ ఏమో ఒక పేటెంట్ తీసుకొని ఉంచారు. ఇందుకేమో నాటుకోనేమో ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన పేరవుతుంది రైబోకిబ్. ఇది అవుతుంది అప్పుడు క్యాన్సర్ డ్రగ్. ఇందుకు పెద్ద సీజన్‌కెళ్ళింది. నార్మల్‌గా ఏటవుతుందంటే ఢిల్లీ హైకోర్టు పేరు కేసు లేదంట అంటే ఇలాంటి కేసేమో ఆటోమేటిక్ కంపల్సరీ లైసెన్సింగ్‌లో తీసుకొనొస్తారు. ఇది కంపల్సరీ లైసెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయరింగ్ సెప్టెంబర్ 14 తెలుగుతున్నారు. నెక్స్ట్ ఆఫ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏమో ఎఫ్‌సిఎన్ఆర్ డిపాజిట్స్‌గా గ్రోత్ ఉంటుందని ఎదురు చూస్తున్నారు. మెటా ఏం చేస్తుందంటే ఇప్పుడు రిప్రజర్వ్ అవుట్‌సోర్సింగ్ తగ్గించి
ఏఐ యూజ్ చేస్తాం అని చెప్తున్నారు. దీనివల్లేమో ఇప్పటివరకు మనకి స్టాక్ కంపెటిటివ్ అవుతుంది. ఒకనాటికేమో 20,000 కోట్ల రెవెన్యూని 2030లోని రీచ్ అయిపోతారు. ఇదిలా దానికి ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ప్రీమియం ఎలిషన్ త్రూలోని 20,000 కోట్ల టర్న్ ఓవర్ పంపిణీ అవుతుంది. $102 బిలియన్ కుకింగ్ ఆయిల్‌లో సపోలా, ఓట్స్ అలాగే రావడం వల్ల అది ఈజీగా పోటీ వస్తుందా అని అడుగుతున్నారు. వాళ్ళకి అవకాశం నేను ఆయనకిసి ఆల్రెడీ ఏమో ఎవరం ఫర్ డే ఒకటి 20,000 కోట్లు కొట్టేసింది. మొదటి ఏమో స్ట్రాంగ్ డిమాండ్ వస్తున్నారు. ఈవెన్ ఫిష్ చేసే వల్ల వీళ్ళు కాస్ట్ పెరిగినా కూడా మార్కెట్ డిమాండ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్తున్నారు. మాకు 1.3 లాక్ కార్స్‌కి ఆర్డర్ ఉంది. దానివల్ల 2.9 మిలియన్ యూనిట్స్ 29 లాక్ క్రాస్ 29 లాక్ హార్స్ చేసినట్టుగా మొత్తం కెపాసిటీ పెంచాలని మాబది చెప్తున్నారు. ట్రంప్‌కి, కెవిన్ వాస్‌కి రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. డోంట్ కంఫర్టబుల్ వీక్ కెవిన్ వాస్‌తో మాట్లాడుతున్నారు. దానివల్ల కెవిన్ వాస్‌కి ఇండిపెండెన్స్ ఎఫెక్ట్ అవుతుందా? అదొక క్వెషన్ పెట్టి ఉంచినారు. 8 ఆల్ఫాబెట్స్ ఏమో 4% కింద పడింది. 8 లీవర్స్ రీసఫల్ చేశారు. స్పేస్ ఎక్స్ దాంట్లో ముందు ఐపీఓ వచ్చేసిన షేర్ హోల్డర్స్ ఉన్నాక కొంతమంది కంపల్సరీగా క్యాన్సిల్ చేసేసారు. కంపల్సరీ ఏదో కన్వర్ట్ చేసేసారు. దానికి చాలామంది కేసేస్తున్నారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ అవుతున్నది. ఇంకా ఐపీఓ ముందే ప్రైస్ తీసుకున్న కల్చర్‌లోని అమెరికాలో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. ఇండియాలోనే అవుతుందంటే ప్రైవేట్ మార్కెట్‌లో హై రేట్ క్రియేట్ అయినది. ఐబీఎం సమ్‌టైమ్స్ లాస్ మంత్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ఎస్‌సీ ఐపీఓలో చాలా మందికి లాస్ వస్తుంది. స్మిసా అని ఒక కార్డ్ కంపెనీ నుంచి 200 మందికి జాబ్ తీసేస్తారు. చేస్తున్న ప్రాసెసింగ్ పని అంతలకి ఏఐ చేసేస్తుంది అని చెప్తున్నారు. యూఎస్ స్టాక్ ఎక్స్చేంజ్‌లోని రికార్డ్ హైగా ఉన్నా కూడా ప్రైవేట్ కంపెనీని మార్కెట్ పెద్దన వల్ల పెరుగుతుంది. ఏఐ పవర్డ్ ఏమో వాయిస్ త్రూ ఫిషింగ్ చేసి పెద్ద వాల్ స్ట్రీట్ హెడ్జ్ ఫండ్స్‌ని టార్గెట్ చేసి లాస్‌ని తీసుకునేవారు. ఇవాళ ఇదే ముఖ్యమైన న్యూస్. బోల్డ్ ఏమో నేను ఎగిరింది. ముఖ్యమైన న్యూస్ అన్నమాట. మొదటిసారి ఏమో 300 మంది దాటిపోయింది. గోల్డ్ పెరగడం అదర్ దెన్ కంపేరీ అమెరికా ఇన్ఫ్లేషన్ వస్తుంది. అమెరికన్ రేట్ పెంచుతారు. డెఫినెట్‌గా $300 భరించే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో రూపాయలు మనం చెప్పవద్దు. అవి అవసరం ఉందంటే మీరు బోర్లు కొనప్పుడు లేదంటే 3 నెలలు వెయిట్ చేయడం ఆలమయ్యేది. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో ₹99 ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లలు ఇంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.